నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. నిన్న మొన్నటి వరకు అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయడం మనం వింటూ వచ్చాం. అయితే తాజాగా పెట్టుబడులను అడ్డుకునేందుకు కూడా వైసీపీ ఒక కుట్రకు తెరలేపింది. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తిని ఉపయోగించి ప్రపంచ బ్యాంకులకు అలాగే ఎవరైతే ఈ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈమెయిల్స్ పెట్టించింది అని చెప్పి ఒక తాజా ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు కూడా వెల్లడించారు. అయితే ఇదే అంశాన్ని ఈరోజు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. అసలు ఈ మెయిల్స్ పెట్టడం ఏంటి, మరి ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డుకునే కుట్రలను వైసీపీ చేయడం ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం చూస్తూ వస్తున్నాం, అమరావతి ఎప్పుడైతే నిర్మాణం జరగబోతుందో ప్రపంచ బ్యాంకు అన్నీ కూడా నిధులు ఇస్తున్న టైంలో కూడా ఇదే ప్రచారం, వాళ్ళకి మెయిల్స్ పంపించడం, ఇక్కడ ఆడపిల్లలకు రక్షణ లేదు అని చెప్పడం, ఎన్నో రకాల కుట్రలు చేసింది. ఇప్పుడు తీరా పెట్టుబడిదారులను అడ్డుకునేందుకు కూడా మరో కుట్ర కూడా చేసిందని చెప్పి మనకు తెలుస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి అసలు రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కక్ష ఎందుకు? అంటే అప్పట్లో నీకు పురాణాల్లో మనం ఏంటంటే ఎముకలు రక్తం వేసేవాళ్ళు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం. ఇప్పుడు రక్తం ఎముకల బదులు ఇప్పుడు ఈ మెయిళ్ళు, ఈ ట్వీట్ల, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి లేకపోతే ఏడీబీకి, జైకాకి దగ్గర 200 మెయిల్స్ పంపాడంట. అతను ఎవరో ఉదయ్ భాస్కర్ అని జర్మనీలో ఏమో ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్. అతను ఫేస్బుక్లో జగన్ అతను దిగిన ఫోటో. పయ్యావుల కేశవ్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అంటే ఆంధ్రప్రదేశ్కి రుణాలు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళు ఆ మెయిల్స్ పంపడం. ఇప్పుడు ఈరోజు క్యాబినెట్లో దానిపైనే మరి చర్చ, దానిపైన విచారణకి ఆదేశించమనో ఏదో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మంత్రులందరితో. అంటే ఇవాళ ఒక యజ్ఞంలాగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, అక్కడ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటేయటం కోసం మనం చూసాం. అయ్యింది కేవలం సంవత్సరంలో ప్రధాని మోడీ 3 సార్లు వచ్చి 3 లక్షల కోట్ల పనులు శంకుస్థాపన, భూమి పూజ చేశారే. ఒకవైపేమో ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో అక్కడ ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ, నీకు అక్కడ 1,50,000 కోట్లు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా 1,65,000 కోట్లు. అసలు ఎందుకు అమరావతిలో 1,00,000 కోట్లతో మొన్న శంకుస్థాపనలు, 65,000 కోట్లతో అమరావతిలో రోడ్లు, బిల్డింగులు, ప్రాజెక్టులు, వంతెనలు, 2 లేన్, 4 లేన్, 6 లేన్ రోడ్స్, అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. అంటే కేంద్రం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తోంది, ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తోంది. వీళ్ళేమో వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి మెయిల్స్ పంపారు. గతంలో కూడా చూసాం మనం. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19లో అమరావతికి రుణం ఇవ్వద్దు అని ప్రపంచ బ్యాంక్కి మెయిల్స్ పంపారు. మళ్ళా ఇప్పుడు పంపించారు. ఇప్పుడు పంపిస్తే మొన్న వచ్చింది వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి అక్కడ విజయవాడలో ఒక హోటల్లో వాళ్ళు ఉండి వీళ్ళని కూడా పిలిపించారు, ఎవరైతే మెయిల్స్ పంపారో. ఆ తర్వాత ఫీల్డ్కి వెళ్ళి చూశారు. ఫీల్డ్కి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు కళ్ళు తెరుచుకున్నాయి. బ్రహ్మాండంగా అసలు నీకు 1000 మంది కార్మికులు అక్కడ పనుల్లో నిమగ్నమై, ఆ విధంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుంటే ఏంటి ఈ పోకడలు, ఈ తప్పుడు మెయిల్స్ పంపటం. మీరు అన్నారు ఏది యూట్యూబ్ అకాడమీ, యూట్యూబ్ వాళ్ళు ఇక్కడేదో ఒక అకాడమీ పెడదామని వాళ్ళు రెడీ అయ్యారు. నీల్ మోహన్, గూగుల్ వాళ్ళందరితో జూమ్లో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ పెట్టమని అడిగితే వెంటనే ఆ యూట్యూబ్ వాళ్ళకి వీళ్ళు రీట్వీట్ చేయటం, మీ ఫిమేల్ ఎంప్లాయీస్కి ఇక్కడ భద్రత లేదు, మీరు హైదరాబాద్లో పెట్టుకోండి అని పంపడం. అంటే అసలు వీళ్ళు ఏం చేయాలనుకుంటారు? వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ పౌరులేనా? ఒకవైపేమో ఎన్ఆర్ఐలంతా మొన్న తానా సభల్లో చూసాం. ఆ నాదెళ్ల గంగాధర్, అప్పుడు జన్మభూమిలో నేను కొన్ని గ్రామాలు దత్తత చేసుకున్నాను, ఉమ్మడి రాష్ట్రం సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు 70% గవర్నమెంట్ ఇచ్చింది, మేము 30% ఇస్తే మా ఊళ్ళో రోడ్లు వేసాం, డ్రైన్లు కట్టాం. అట్లా ఇప్పుడు కూడా P4లో మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం ఇవ్వమనండి, 50-50, మేము 50% ఇస్తాం, ప్రభుత్వం 50% ఇస్తే ఇవాళ మండలాలు కూడా మేము దత్తత చేసుకుంటామని వాళ్ళు ఎన్ఆర్ఐస్
వాళ్ళు ముందుకు వస్తుంటే ఈ వైసీపీ ఎన్ఆర్ఐస్ వీళ్ళేంటి మెయిల్స్ పంపిస్తున్నారా? అంటే మెయిల్సే కాకుండా ఇప్పుడు నిన్న పయ్యావుల కేశవ్ గారు ఇంకొక మాట అన్నారు, రెగ్యులర్ బేస్డ్గానే మేము మైనింగ్ కార్పొరేషన్ బాండ్స్ ద్వారా ఫండ్స్ రైజ్ చేయాలనుకున్నాము, కానీ ఈ బాండ్స్లో మీరు పెట్టుబడి పెడితే చాలా ప్రమాదకరం అని చెప్పి వాళ్ళకి మెయిల్స్ వెళ్ళాయి. ఇదే కాకుండా లేళ్ల అప్రేట్ చేత హైకోర్టులో ఈ బాండ్స్ పైన పిటిషన్ కూడా వేయించారు. సో దీని ద్వారా వచ్చే ఇన్వెస్టర్స్ భయపడతారని కూడా ఈ ప్లాన్ అంటున్నారు. అంటే వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. ఏంటి సార్ ప్రాబ్లం? ఫండ్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే వైసీపీకి వచ్చిన లాస్ ఏంటంటారు? అంటే భయపడుతున్నారు. ఇంకా మాకు ఇక్కడ స్పేస్ ఉండదు, ఇక కూటమి ఇక్కడ ఇంకో 15 ఏళ్ళు ఆయన అంటున్నాడు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మా ఐక్యత అది ఇంకొక 15 ఏళ్ళు ఇట్లాగే ఉంటుంది, జగన్ చేసిన 30 ఏళ్ల నష్టం ఈ 15 ఏళ్లలో మేము భర్తీ చేస్తాం, ఇంకో 10 ఏళ్ళు ఆయనే సీఎం అనేసరికి వీళ్ళకేంటి 10 ఏళ్ళు ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, 15 ఏళ్ళుగా ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అనే భయంతో చేస్తున్నట్టుగా కనపడుతోంది. మీరు అన్నారు లేళ్లప్పిరెడ్డి ఏదో పిటిషన్ వేశాడు, ఆ పిటిషన్ వేసినాక మళ్ళీ మెయిల్స్ పంపారు. ఏది ఇదిగో చూసారా కోర్టు వ్యాజ్యం పడింది, మీరు రుణాలు ఇవ్వద్దు అని మళ్ళా ఇంకో 100 మెయిల్స్. ఇంకో పని, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి ప్రధాని కలిశారు, ఆర్థిక మంత్రిని కలిశారు, కేంద్రం నుంచి నిధులు ఇవ్వద్దు అని మళ్ళా కేంద్రం ఇచ్చే నిధులను కూడా అడ్డుకునే కుట్ర. కేంద్రం నుంచి నిధులు ఎక్కువ ఇప్పించటానికా వైసీపీ రాజ్యసభ నీకు ఇచ్చింది అడ్డుకోవడానికా? ఇప్పుడు ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎవరు? వైవి సుబ్బారెడ్డి, లేకపోతే మిథున్ రెడ్డి లోక్సభ పక్ష నాయకుడు. మీరు ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కోరుకుంటున్నారా, రాష్ట్రం అధోగతి పాలు కావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు ఇచ్చినటువంటి డబ్బుల్లో పొరపాటు జరిగితే, అవినీతి జరిగితే, ఏమన్నా వాళ్ళు స్వాహా చేస్తే, లేదు డైవర్షన్ జరిగితే మీరు కంప్లైంట్ చేయండి. అంతేగాని మీరు కేంద్రాన్ని నిధులు ఇవ్వద్దంటారు, అటు జైకాని నిధులు ఇవ్వద్దంటారు, ఏడీబీని రుణం ఇవ్వద్దంటారు. అంటే ఇలా మెయిల్స్ పెట్టడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 7 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు, 9 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. మరి నేను వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాను అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఎందుకు బాండ్స్ తాకట్టు పెట్టి మళ్ళీ ఫండ్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇదేనా మరి మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంపద సృష్టించడం అంటే అని చెప్పి అడుగుతున్నారు. దీనికి ఎందుకు ఇందాక అన్నారు ఏది పయ్యావుల కేశవ్, ఆ ఎన్ఎండిసి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 7,000 కోట్లు దాని మీద సంతకం పెట్టింది ఎవరు? ఇప్పుడు బుగ్గన ప్రెస్ మీట్ పెట్టాడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, ఇక్కడ మైన్స్ మరి దగ్గర 2 లక్షల టన్నుల ఖనిజ సంపద అంతా తాకట్టు పెట్టేశారు, అదంతా కూడా ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు అసలు మొత్తం ఈ కేంద్రం చేస్తున్నాయన్నీ కూడా కాల రాస్తున్నారని అతను పెట్టిన ప్రెస్ మీట్. ఆ 7,000 కోట్లు ఏపీఎండిసి రుణం అది ఎప్పుడు జరిగింది? 2024 మార్చి 15. 2024 మార్చి 15 ఆర్థిక మంత్రి బుగ్గన కేశవ, అప్పుడు ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడు? జూన్ 12 కదా. మార్చి 15 ఎన్ఎండిసి 9,000 కోట్లు మరి పెట్టుకుందంటే దానికి ఎవరు అతి? జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళు అందుకే అంటోంది ఏది, జగన్మోహన్ రెడ్డి మిస్ఫైర్ అవుతోంది, బూమ్రాంగ్ అవుతోంది, అతనేమో తాడని పట్టుకుంటున్నాడు, అది కాస్త పామై కాటేస్తుంది అన్నది అదే. మిర్చి యార్డుకి వెళ్తాడు, అక్కడ మిర్చి రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తాడు, ఆ మిర్చి రైతులేమో ఒక జీవో చూపిస్తారు, 6,000 కొనమని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవో 12,000 కొనిపిస్తోంది చంద్రబాబు. ఇప్పుడు ఇవాళ మామిడి రైతుల దగ్గరికి వెళ్ళాడు, మామిడి రైతులకి నువ్వు మరి నీ 5 ఏళ్లలో నువ్వు టన్నుకి 4,000 ఇచ్చావా? 4,000 కాదు 1,000 ఇచ్చావా? ఇవాళ టన్నుకి 4,000 ఇచ్చాడు. పరిశ్రమలు 8,000కి కొంటే ఈయన ఇంకొక 4,000 కలిపి 12,000 కొనిపిస్తున్నాడు టన్ను. అంటే ఇప్పుడు అతను ఏది పట్టుకున్నా మిస్ఫైర్ అవుతుందంటే కారణం ఇదే అన్నమాట. అతన్ని తప్పులు ఇవాళ అతన్ని వెంటాడుతున్నాయి శాపాలలాగా. జగన్మోహన్ రెడ్డి ఏమో పాపం ఏదో రకంగా కోలుకోవాలి, ఏదో రకంగా పార్టీని నిలబెట్టాలన్న అతని తాపత్రయం అడుగడుగున షాక్ కొడతాను.
థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.